చైతన్ జ్యువెలర్స్ మోసపూరిత కార్యకలాపాలతో సంబంధించి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 2లోని రిషబ్ జ్యువెలర్స్ నిర్వాహకులు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రిషబ్ జ్యువెలర్స్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం ప్రగతి నగర్కు చెందిన చైతన్ జ్యువెలర్స్ యజమాని నితీష్ జైన్ ఈ నెల 8వ తేదీన తమ వద్ద నుంచి వినియోగదారులకు చూపిస్తారని చెప్పి 25 తులాల బంగారు ఆభరణాలు తీసుకువెళ్లి తిరిగి ఇవ్వలేదని వాపోయారు. ఈ నెల 10వ తేదీ మరోసారి కొంత బంగారం కావాలని తీసుకుని వెళ్లగా అదే రోజు సాయంత్రం 3 గంటల సమయంలో తమ డబ్బులు ఇవ్వాలంటూ తాను వ్యక్తి అడగ్గా ఇప్పుడే వస్తా అంటూ షట్టర్ మూసి వెళ్లిపోయాడన్నారు. సుమారు ₹1.5 కోటి విలువ చేసిన బంగారు ఆభరణాలు తీసుకుని పరారీ అయినట్లు రిషబ్ జ్యువెలర్స్ నిర్వాహకులు తెలిపారు. జ్యువెలరీ షాప్ అండ్ గోల్డ్ లోన్ బిజినెస్ చేస్తూ ఉన్నాం. రీసెంట్గా ఒక లాస్ట్ 3 ఇయర్ నుంచి హోల్సేల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసినాం. హోల్సేల్ బిజినెస్లో ఎలా ఉంటుంది అంటే ఎవరైనా జ్యువెలరీ షాప్ వాళ్ళు అప్రూవల్గా తీసుకుపోయిన కస్టమర్ వచ్చి నాకు నెక్లెస్ కావాలి, నల్ల పూసలు కావాలి, చైన్ కావాలి, అలా బాక్స్ తీసుకొని వెళ్తారు. 200 గ్రామ్ 300 గ్రామ్ తీసుకొని పోతారు. రీసెంట్గా చైతన్ జ్యువెలర్స్ అయినా ప్రగతి నగర్లో ఆయన రీసెంట్గా బిఫోర్ లాస్ట్ 2 ఇయర్ నుంచి కూడా గోల్డ్ తీసుకొని పోతుండే. ఆయన కూడా రాజస్థాన్ ఊరు కూడా తెలుసా అని మేము ఆయనకి నమ్మినాం. ఆయన రిషబ్ జ్యువెలర్స్లో 8వ తారీఖు 8/4కి వచ్చి 200 చేంజ్ గ్రామ్ 26 తులాల వరకు బంగారం తీసుకుపోయి కస్టమర్ ఉన్నారు. వాళ్ళకి సెలెక్షన్ అయిన తర్వాత రీసెంట్ మళ్ళీ తెచ్చి ఇస్తా అని చెప్పిండు.